హాయ్ అండి. ఇవాళ ఎండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వేడి అన్నం పచ్చడి నెయ్యి వేసుకొని తింటుంటే నోట్లో లాలాజలం ఊరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 20 నుంచి 25 వరకు ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేయాలి. 1/2 టేబుల్ స్పూన్ చింతకాయ తొక్కు వేసుకున్న తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని ఉన్నది వాటర్తో పాటు వేసేసుకొని కొంచెం బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో ఉన్న పచ్చడి వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలో కలుపుకొని తింటుంటూ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్. అంతే, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీరు ఎంతమంది ఇలా పచ్చడి చేస్తారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.